Dear friends, today we are going to meditate from Jeremiah 32:27. ప్రియ స్నేహితులారా, ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 27వ వచనాన్ని నేడు మనము ధ్యానించబోతున్నాము. I am the Lord, the God of all mankind. నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను. Is anything too hard for me? నాకు అసాధ్యమైనదేదైనా నుండునా? The Lord is asking this question to you. ప్రభు మిమ్ములను ఈ ప్రశ్న అడుగుతూ ఉన్నారు. Is there anything too hard for me? నాకు అసాధ్యమైనదేదైనా ఉండునా? Yes, dear friends, in verse 17 also the Bible says, అవును ప్రియ స్నేహితులారా, 17వ వచనంలో కూడా బైబిల్ గ్రంథం ఈ విధంగా the అంటున్నది. Lord is the one who created the heavens and the earth. ప్రభువే భూమి ఆకాశములను సృజించినవాడు, ఆయనకు అసాధ్యమైనది ఏదియునూ లేదు. How did he create them? ఆయన వాటిని ఏ విధంగా సృజించాడు? By his great power and outstretched arm. తన అధిక బలము చేతను, చాచిన బాహువు చేతను సృజించాడు. Nothing is too hard for him, dear friends. ప్రియ స్నేహితులారా, ఆయనకు సాధ్యమైనదంటూ ఏదియునూ లేదు. That's why Job said in Job 42:2, అందుకనే యోబు గ్రంథము 42వ అధ్యాయం 2వ వచనంలో యోబు భక్తుడు ఈ విధంగా I అన్నాడు, know that you can do all things. నీవు సమస్త క్రియలను చేయగలవనియు, No purpose of yours can be thwarted. నీవు ఉద్దేశించినది ఏదియో నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు We may తెలుసుకుంటాను. say, will this thing happen in my life? నా జీవితంలో అసలు ఈ కార్యం జరుగుతుందా అని మనం అనుకుంటూ ఉండవచ్చు. It is impossible. ఇది అసలు అసాధ్యము అని అనవచ్చు. This man is so stubborn. ఈ మనిషి చాలా మూర్ఖంగా మొండిగా ఉన్నాడు అని చెప్పవచ్చు. Or you may say, this evil spirit is coming upon me so strongly. ఈ దురాత్మ ఎంతో బలముగా నా పైకి వచ్చి నన్ను వేధిస్తూ కష్టపెడుతున్నది అని మీరు చెప్పవచ్చు. And you can say, this thing will never happen in my life. నా జీవితంలో అసలు ఈ విషయం ఇంకా ఎప్పటికీ సాధ్యపడదు అని మీరు చెప్తూ ఉన్నారు. But then God is asking you a question, saying, is there anything too hard for me to do? నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని ప్రభువు మిమ్మల్ని ప్రశ్న అడుగుతూ ఉన్నారు. Jesus himself says in Mark 10:27, మార్కు సువార్త 10:27లో యేసు ప్రభుల వారే ఇలాగు చెప్పి ఉన్నారు, with man this is impossible, మనుషుని వలన ఇది అసాధ్యము, but not with God. అయితే దేవునికి సమస్తము సాధ్యమే. All things are possible with God. దేవునికి సమస్తమును సాధ్యమే అని చెప్పెను. We are human beings. మనము మనుష్యులము మాత్రమే. It is hard to believe. మనకు అది నమ్మడము అసాధ్యముగా అనిపించవచ్చు. That's why Jesus says, with man this can be impossible. అందుకే యేసే అంటున్నారు కదా, మనుష్యులకు ఇది అసాధ్యమే కానీ But I am God. నేను దేవుడనై ఉన్నాను. I have all the power in this earth as well as in heaven and under the earth. ఈ భూమి పైన, పరలోకమునందు, భూమి క్రింద నాకు సమస్త అధికారము కలదు అని I అంటున్నారు. can do everything. నేను సమస్తమును చేయగలను అని చెప్పారు. Yes, dear friends, once when my mother was 40 years old, అవును ప్రియ స్నేహితులారా, మా తల్లిగారు 40 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు she became pregnant. తను గర్భవతి అయ్యారు. She could not believe herself. తనను తాను అసలు నమ్మలేకపోయారు. She was laughing within herself. తనలో తాను ఎంతగానో నవ్వుకున్నారు. She said to herself, this is not a child. ఇది బిడ్డ కాదు అని తనలో తాను చెప్పుకున్నారు. And when she went to the doctors and tested, వైద్యుల యొద్దకు వెళ్ళి పరీక్ష చేయించుకున్నప్పుడు the doctors also could not believe. వైద్యులు కూడా నమ్మలేకపోయారు. They tested and said, there is a cyst in your womb. వారు పరీక్షించి చెప్పారు కదా, మీ గర్భసంచిలో ఏదో కణతిలాగా ఉన్నది అని. 1 month passed, 2 months passed, 1 నెల గడిచిపోయింది, 2 నెలలు కూడా గడిచిపోయాయి. and on the 3rd month, tummy became big. 3వ నెల తన గర్భము పెరుగుచూ పెద్దదైంది. Then again she went to the hospital and tested. తను మరలా ఆస్పత్రికి వెళ్ళి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. And to all of their surprise,
The doctor said, "You are pregnant." అందరికి ఆశ్చర్యం కలిగే రీతిగా వైద్యులు చెప్పారు కదా, మీరు గర్భవతి అయ్యారు అని. My mother could not believe that. మా తల్లిగారు ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు. But she praised and thanked God. తను దేవుని ఎంతగానో స్తుతించి కృతజ్ఞతలు తెలిపారు. I was 12 years old then. నాకు అప్పుడు 12 సంవత్సరాల వయసు. I said, "I'm going to have a tiny little sibling." నాకొక చిన్ని తమ్ముడు లేక చెల్లి పుట్టబోతున్నారు అని నేను ఎంతో సంతోషంగా చెప్పాను. And we all as a family thanked God that night. ఆ రాత్రి కుటుంబంగా మేమందరము కలిసి ప్రభువును స్తుతించాము. And today my little brother is serving along with me. ఇప్పుడు నా చిన్ని తమ్ముడు నాతో పాటు ప్రభు పరిచర్యలో పాల్గొంటూ ఉన్నాడు. What a joy and what a blessing it is. ఎంత సంతోషకరము మరియు ఎంత ఆశీర్వాదకరం ఇది. Sarah also conceived when she was 90 years old. శారా కూడా 90 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు గర్భమును దాల్చింది. When the word of the Lord came to her saying, "You are going to conceive," నీవు గర్భమును దాల్చబోతున్నావు అని దేవుని వాక్కు వచ్చినప్పుడు she could not believe herself. తనను తాను అసలు నమ్మలేకపోయింది. She laughed and said, నవ్వుతూ ఈ విధంగా చెప్పింది. as in Genesis 18:13, ఆదికాండము 18:13లో ఉన్న రీతి, "Will I really have a child now that I am old?" వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించనా అని అనుకుంది. But in the next verse, an angel of the Lord said to her like this, కానీ ఆ తదుపరి వచనంలో దైవ దూత ఈ విధంగా తనతో చెప్పి ఉన్నాడు. "Is anything too hard for the Lord? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా నున్నదా? I will return to you at the appointed time next year. మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చెను. And you, Sarah, will have a son," he said. అప్పుడు శారాకు కుమారుడు కలుగును అని ఆ దేవుడు సెలవిచ్చెను. And it exactly happened. ఆ విధముగానే జరిగి ఉన్నది. After 1 year, సంవత్సరము తరువాత Sarah delivered a son, Isaac. శారా ఇస్సాకు అనే కుమారునికి జన్మనిచ్చి ఉన్నది. Yes, dear friends, nothing is impossible unto God. అవును ప్రియ స్నేహితులారా, దేవునికి అసాధ్యమైనదంటూ ఏదియును లేదు. Our Lord calls those things that are not as if they are there. మన దేవుడు లేని వాటిని సహితము ఉన్న వాటిగా పిలిచే గొప్ప దేవుడై ఉన్నాడు. Don't say that it is not going to happen to me. నాకిది ఇంకా అసలు జరగదు అని మీరు చెప్పకండి. Whatever miracles you are expecting, it will happen. మీరు ఎదురు చూస్తున్నటువంటి అద్భుతములన్నీ కూడా నిశ్చయముగా జరుగుతాయి. Before Jesus raised Lazarus from death, యేసయ్య లాజరును మరణము నుండి తిరిగి జీవింపజేయడానికంటే Mary ముందుగా and Martha did not believe that their brother would come alive again. మరియా మార్తలు వారి సహోదరుడైన లాజరు తిరిగి జీవిస్తాడు అని నమ్మలేకపోయారు. And Jesus said to Martha like this, యేసయ్య మార్తతో ఈ విధంగా చెప్పి ఉన్నారు. "If you would believe, you would see the glory of God. నీవు నమ్మినట్లయితే నీవు దేవుని మహిమను చూచెదవు. I am the resurrection and life." నేనే పునరుద్ధానమును జీవమును అయ్యున్నాను. Dear friends, let us begin to believe God. ప్రియ స్నేహితులారా, మనం దేవుని నమ్మడం ప్రారంభిద్దామా? I believe you that you can perfect everything in my life, Lord. ప్రభువా, నా జీవితంలో మీరు అన్నిటినీ చేయగలరని నేను నమ్ముచున్నాను. Whatever I'm asking to God, it will నేను happen. ప్రభువును ఏదైతే అడుగుతూ ఉన్నానో అవి నిశ్చయముగా జరుగుతాయి. Say this to God, dear friend. ప్రభుతో ఈ విధంగా చెప్పండి ప్రియ స్నేహితులారా. God will help you and take away your disbelief. ప్రభు మీకు సహాయం చేసి మీ అపనమ్మకం అంతటినీ తొలగిస్తాడు. Again, the Lord is asking you the same question. ప్రభు మరలా మిమ్మల్ని అదే ప్రశ్న వేస్తూ ఉన్నాడు. Is anything too hard for me? నాకు అసాధ్యమైనది ఏదైనా అనున్నదా? Whatever you are asking God, it will మీరు happen. ప్రభువును ఏది అయితే అడుగుతూ ఉన్నారో అది నిశ్చయముగా జరుగును. Continue to believe. విశ్వసిస్తూనే ఉండండి. Continue to knock at the door of heaven. పరలోక తలుపులను తడుతూనే ఉండండి. The door will open. తలుపులు తెరుచుకుంటాయి. Today it will happen.
ఈ రోజే అది జరగబోతుంది. Shall we ask God, dear friend? ప్రభువును అడుగుదామా ప్రియ స్నేహితులారా? Father, according to your word, let it happen, Lord. తండ్రి, మీరిచ్చిన మాట చొప్పున అది జరుగునుగాక. Lord, you have said that man, this is impossible. మనుషుల వలన ఇది అసాధ్యము కాని But I am God. నేను దేవుడను. Everything is possible with me. దేవునికి సమస్తము సాధ్యమే అని Let చెప్పాను. everything they are asking for be granted to your children. నీ బిడ్డలు ఏదైతే అడుగుతూ ఉన్నారో వాటన్నిటినీ కూడా అనుగ్రహించండి. Maybe దేవా. a job, हो सकता ఉద్యోగమై ఉండవచ్చు, or they may be asking for a partner in life, లేక జీవిత భాగస్వామి కొరకై వారు అడుగుతూ ఉండవచ్చు, or they may be asking for a new house. నూతన గృహము కొరకు అడుగుతూ ఉన్నారేమో. Give it to them, Lord. వారికి అనుగ్రహించండి దేవా. Today it is possible, Lord. ఈ రోజే సాధ్యపరచండి ప్రభువా. Lord, let this miracle happen to your children. నీ బిడ్డల జీవితంలో ఈ అద్భుతం జరుగునుగాక. Build their children's lives, Lord. వారి బిడ్డల జీవితాలను నిర్మించండి ప్రభువా. They may be saying this is broken into pieces. ఇది ముక్కలుగా విరిగిపోయినది అని ఒకవేళ వారు బాధపడుచు They చెప్తున్నారు. may be saying my life is broken into pieces. నా జీవితము ముక్కలుగా విరిగిపోయినది అని అంటున్నారేమో. Nobody can fix it. ఎవ్వరు అతికించజాలరు అంటున్నారేమో. But then you can fix it, oh God. అయితే మీరు సరిచేయగలరు ప్రభువా. Do it for their children, Lord. నీ బిడ్డల కొరకై జరిగించండి దేవా. Do it for their lives, oh God. వారి జీవితముల కొరకై మీరు జరిగించండి. Let their lives be rebuilt again. ఈ రోజే వారి జీవితములు తిరిగి నిర్మించబడును గాక. Build their lives, oh God. వారి జీవితాలను నిర్మించండి Let దేవా. them have a beautiful future. అద్భుతమైన భవిష్యత్తును వారు కలిగి ఉందురుగాక. Lord, we thank you that you are doing it today. ప్రభువా, ఈ రోజే అది జరిగిస్తున్నందుకై నీకు వందనాలు. Their miracles are happening today. వారి అద్భుతాలు ఈ రోజే జరుగుచున్నవి. Come on, thank God. వందనాలు చెల్లించండి. Today it is happening. ఈ రోజే అది జరుగుచున్నది. Whatever it may be. అది ఏదేమైనప్పటికీ Lord, let a miracle happen today. ప్రభువా, ఈ రోజే ఒక అద్భుతము జరుగునుగాక. In Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. Thank you, Lord. వందనాలు ప్రభువా. God bless you, dear friend. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించుగాక ప్రియ స్నేహితులారా. If you have received a miracle, please write to us. మీరు అద్భుతాన్ని పొందుకున్నట్లయితే దయచేసి ఉత్తరం రాసి మాకు తెలుపగలరు. Give glory to God. ప్రభువుకు మహిమను చెల్లించండి. If you give glory to God, the Lord will honor you. మీరు ప్రభువుని మహిమపరిచినట్లయితే ప్రభు మిమ్మల్ని గణపరుస్తారు. God bless you. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. Precious Satyavati, thank you so much for your thank offering, which is a blessing to millions of people. అమూల్యమైన సత్యవతి, లక్షలాది మంది కొరకే దీవెనకరముగా ఉండులాగున మీరు సమర్పించి ఉన్న కృతజ్ఞత కానుకను బట్టి మీకు వందనములు తెలియచేయిచు ఉన్నాను. May God give you a suitable helper according to Genesis 2:18. Father, do it, Lord, and give her a good job. దేవుడు మీకు తగిన సాటి అయిన సహాయమును, జీవిత భాగస్వామిని అనుగ్రహించవలనని ఆకాంక్షించుచూ ఉన్నాను. ఆదికాండము 2:18. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. దేవా, వీరికి వీరు మంచి ఉద్యోగమును అనుగ్రహించి ఆశీర్వదించండి. Subbalakshmi, be healed. Right hand function normally, and diabetes and BP be normal. Blessing in the family. సుబ్బలక్ష్మి, వారి యొక్క కుడి చేయి సక్రమంగా పనిచేయులాగున స్వస్థపరచబడును గాక. మధుమేహము, రక్తపోటు యేసు నామములో సహజ సిద్ధముగా మాత్రమే ఉండును గాక. వీరికి కుటుంబంలో మీ ఆశీర్వాదమును అనుగ్రహించండి. Subramaniam, have divine blessings. Lord, heal him, Lord. Salvation be given and good job. సుబ్రహ్మణ్యంకు దైవికమైన ఆశీర్వాదములను అనుగ్రహించండి. ప్రభువా, వీరిని మీరు స్వస్థపరచండి. వీరికి రక్షణ అనుగ్రహించబడును గాక. వీరికి మీరు మంచి ఉద్యోగమును అనుగ్రహించండి. Brother Venkatrao, have blessing in the job and prosperity and established financial income. Lord, let the sicknesses go. Let him be healed. సోదరుడు వెంకటరావుకు ఉద్యోగములో ఆశీర్వాదమును, వర్ధిల్లతను, అలాగుననే స్థిరత్వమును, వారికి ఆర్థికముగాను అనుగ్రహించి ఆశీర్వదించండి. ప్రభువా, వ్యాధులు, రోగములు వెళ్ళిపోనుగాక. వీరిని మీరు స్వస్థపరచండి ప్రభువా. Sister Varalakshmi, memory loss be healed, Lord. Please, kidney be healed. And all the other diseases, let them leave in Jesus' name.
Deliver them, Lord. Deliver them. Destroy the works of the devil. Blessing in the family. In Jesus' name we pray. Amen. God bless you. సహోదరి వరలక్ష్మి యొక్క జ్ఞాపకశక్తి లోపమును మీరు స్వస్థపరచండి ప్రభువా. మూత్రపిండము స్వస్థపరచబడును గాక. మిగిలిన ఇతర వ్యాధులన్నీ యేసు నామములో విడిచిపెట్టి వెళ్ళిపోవును గాక. ప్రభువా, వీరికి విడుదలను అనుగ్రహించండి, విడిపించండి, అపవాది కార్యములను లయము చేయండి, కుటుంబములో ఆశీర్వాదములను అనుగ్రహించండి. యేసు నామములో ప్రార్థన చేయుచు ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక. Precious sister Anusha Bhaskar Reddy, along with you, I wish your beloved children, Akshaya and Abhinay, a happy birthday. అమూల్యమైన సహోదరి అనూష భాస్కర్ రెడ్డి, మీతో కూడా ఏకీభవించి మీ యొక్క బిడ్డలు అక్షయ్, అభినయ్కు సంతోషభరితమైన జన్మ దినోత్సవపు శుభాకాంక్షలను తెలియచేయిచు ఉన్నాను. God bless you both richly according to Haggai 2:19. From this day on, I will bless you. దేవుడు మిమ్మునిద్దరిని హగ్గయి 2:19 ప్రకారం అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించేదను. దేవుడు ఈ వాగ్దానం ప్రకారం మిమ్మునిద్దరిని అత్యంత ఐశ్వర్యవంతముగా ఆశీర్వదించవలనని ఆకాంక్షించుచూ ఉన్నాను. Lord bless Akshaya with excellence in the civil exam and let Akshaya have the top rank in Jesus' name and a brilliant future. Have good health. ప్రభువా, అక్షయాకు సివిల్ పరీక్షలలో గొప్ప ప్రజ్ఞను, రాణింపును అనుగ్రహించండి. యేసు నామములో అక్షయకు ఉన్నతమైన ర్యాంకును అనుగ్రహించండి, ప్రకాశవంతమైన భవితవ్యమును అనుగ్రహించండి, మంచి ఆరోగ్యమును దయచేయండి. Abhinay have wisdom in the BTech and an excellent job and a brilliant future. Have good health. అభినయ్కు బీటెక్లో తగిన జ్ఞానమును అనుగ్రహించండి, అతి శ్రేష్టమైన ఉద్యోగమును, ప్రకాశవంతమైన భవితవ్యమును, మంచి ఆరోగ్యమును వీరికి మీరు అనుగ్రహించండి ప్రభువా. Brother Bhaskar and sister Anusha have blessing in the business. Deliver them from all the debts. Peace come into the family. Have financial blessings. Have good health. సోదరుడు భాస్కర్కు, సహోదరి అనుషాకు వ్యాపారములో ఆశీర్వాదమును అనుగ్రహించండి, రుణములన్నిటి నుంచి వీరిని విడిపించండి, కుటుంబమునకు సమాధానము కలుగును గాక. కుటుంబ ఆశీర్వాదములను, మంచి ఆరోగ్యమును వీరికి అనుగ్రహించండి ప్రభువా. And sister Kalavadi and brother Bhopal have grace to clear all the debts. Daddy, do it for them. Release them and prosper them with good health. In Jesus' name, amen. God bless you. సహోదరి కళావతికి, భూపాల్కు వారి యొక్క రుణములన్నీ తీర్చబడేలాగున తండ్రి వీరి కొరకై కార్యమును జరిగించి కృపను అనుగ్రహించండి. వీరికి మంచి ఆరోగ్యమును అనుగ్రహించి ఆశీర్వదించండి. యేసు నామములో ప్రార్థన చేయుచు ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక.